యెస్ మేడం. క్లియర్. వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ మేడం. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ అందరికి కూడా. సో నా పేరు వచ్చేసి వినోదిని, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. సో టెస్టిమోనియల్స్ అయితే ఎక్సలెంట్. ఈ రోజు నేను కూడా మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేశ్వరి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఒక అమేజింగ్ రిజల్ట్ మీరు చెప్పారు. సో మ్యాగ్నెటిక్ ఎలా వాడాలి, సో ఐ సైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే నాకైతే లాస్ట్ 1 year నుంచి నేను వాడుతున్నాను ఈ ప్రోడక్ట్స్. నాకు మైగ్రేన్ పెయిన్, అసలు సివియర్ అంటే సివియర్ మైగ్రేన్ పెయిన్. అది ఇప్పుడు నేను 8 months నుంచి నాకు అసలు మైగ్రేన్ పెయినే లేదు. నేను ఫోన్ ఎంత చూస్తున్నా అంటే 8 hours నేను ఫోన్ లోనే ఉంటున్నాను రైట్ నౌ. ఇంతకు ముందు నేను ఫోన్ వాడితే నాకు 2 hours కంటే ఎక్కువ నేను చూస్తే తల తిరిగేది అనమాట. అసలు చేత కాకుండా ఉండేది, ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా జీరో అయ్యేవి. కానీ ఇప్పుడు నేను నా స్క్రీన్ టైం డైలీ నేను నైట్ చూస్తాను. 8 hours అయితే మినిమం ఫోన్ లో ఉంటున్నాను ఈ మధ్యలో. అంటే మీటింగ్స్ అని, ట్రైనింగ్స్ అని, ఆ తర్వాత యూట్యూబ్ అని ఎన్నో పనులు ఉంటున్నాయి నాకు ఈ మధ్య. సో 8 hours నేను ఉంటే కూడా నా ఎనర్జీ లెవెల్స్ అస్సలు తగ్గడం లేదు. నేను మార్నింగ్ ఎంతైతే ఎనర్జీగా ఉన్నానో ఈవినింగ్ కూడా నేను అంతే ఎనర్జీ తోటి ఉంటున్నాను అనమాట. ఇంకొకటి, నాకు హెడేక్ అయితే అసలు రావడం లేదు. ఒకవేళ మీ అంటే మధ్యలో ఎప్పుడైనా వస్తే కూడా తల చుట్టూ నేను మ్యాగ్నెటిక్ బెల్ట్ పెట్టేసుకుంటే వితౌట్ టేకింగ్ ఎనీ మెడిసిన్ 1/2 hour లో నాకు తలనొప్పి తగ్గుతుంది. ఎప్పుడో రేర్లీ వస్తుంది, ఫ్రీక్వెంట్లీ లేదు. ఇంకొకటి వచ్చేసి లో బీపీ. లో బీపీ అయితే నాకు చాలా ఉండేది, 90/60 ఉండేది. సో అది ఇప్పుడు నాకు 110/70, 110/80కి వచ్చిందంటే ఇది మిరాకిల్ చెప్పాలి. ఎందుకంటే లో బీపీకి మనకు మందులు లేవని డాక్టర్సే చెప్తారు, మన ఫుడ్ మన మెడిసిన్. బట్ ఫుడ్ మీద అందరూ కాన్సన్ట్రేట్ చెయ్యరు, నేను కూడా చెయ్యను, ఏది ఉంటే అదే తింటాను కాబట్టి. సో అది కూడా తగ్గిపోయింది. ఇంకొక మిరాక్యులస్ రిజల్ట్ ఏంటంటే, నేను బైక్ మీద నుంచి కింద పడ్డాను 6 months బ్యాక్. సో నాకు లోయర్ బ్యాక్ లో చాలా నొప్పి స్టార్ట్ అయింది అనమాట. లెఫ్ట్ లెగ్ అంతా స్వెల్లింగ్. తర్వాత నేను కూర్చోలేను అన్నట్టు, కూర్చుంటే చాలా నొప్పి. సో డాక్టర్ దగ్గర వెళ్తే మెడిసిన్స్ ఇచ్చారు. 3 months నేను అలోపతిక్ మెడిసిన్ వాడాను, అయినా కూడా డాక్టర్స్ కి అర్థం కాలేదు. ఎక్స్రే తీశారు, అన్ని తీశారు, కానీ ఎక్కడ ఫ్రాక్చర్ లేదు నాకు. అయినా నొప్పి అయితే తగ్గలేదు 3 months. అప్పుడు మా హస్బెండ్ వచ్చేసి సంతోష్ గారు అన్నారు, నువ్వు ఎందుకు మ్యాగ్నెట్ పెట్టుకొని నువ్వు మెడిసిన్స్ మీద ఆధారపడుతున్నావు, పెయిన్ తగ్గుతుంది, నువ్వు వాటర్ అప్లై చెయ్యి అని. సో నేను మ్యాగ్నెటిక్ వాటర్ ఏదైతే ఉందో నైట్ అంతా అది బాటిల్లో పెట్టేసి మార్నింగ్ అప్లై చేసేదాన్ని, లేదా మార్నింగ్ అంతా 12 hours డ్యూరేషన్ దాంట్లో పెట్టి నైట్ అప్లై చేసేదాన్ని. అలాగే డాక్టర్ ఒక కుషన్ సీట్ కూడా నాకు ఇచ్చారనమాట ఆ టైంలో. సో ఈ వాటర్ అప్లై చేయడం, తర్వాత పిల్లో ప్యాడ్ ఏదైతే ఉందో అది నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ నేను వేసుకొని కూర్చునేదాన్ని. ఇప్పుడు నాకు 4 months నుంచి, దాదాపు 5 months నుంచి నాకు అసలు పెయిన్ లేదు. యాక్చువల్ పెయిన్ ఏంటంటే టెయిల్ బోన్ అనేది నాకు నొప్పి ఉందన్నమాట. అది డాక్టర్ తర్వాత అర్థమైంది ఆయనకు కూడా. సో టెయిల్ బోన్ లో ప్రాబ్లం అయింది, నేను కింద పడ్డందుకు. సో అది ఇప్పుడు అసలు నేను బెండ్ అయిపోయినా, ఏదైనా బరువు ఎత్తినా నాకు అసలు పెయినే లేదన్నట్టు. నేను ఎక్కడ కూర్చున్నా 3 months పిల్లో ప్యాడ్ ని వాడాను నేను. ఎక్కడ కూర్చున్నా అది నాకు ఉండాల్సిందే. అలా చేసాక ఇప్పుడు నాకు టెయిల్ బోన్ ప్రాబ్లం మొత్తానికే వెళ్ళిపోయింది. దానికి ఎక్సర్సైజ్ చేయాలి, తర్వాత కొన్ని ప్రికాషన్స్ తీసుకోమంటారు డాక్టర్స్. నేను ఎక్సర్సైజ్ చేయలేదు, ప్రికాషన్స్ తీసుకోలేదు, ఓన్లీ మ్యాగ్నెటిక్ వాడితే ఈ రోజు టెయిల్ బోన్ ప్రాబ్లం పోయింది. ఇంకా రీసెంట్లీ ఒక రిజల్ట్ ఏంటంటే, ఈ మధ్యలో దగ్గు ఎక్కువైంది అనమాట. నాకు ఒక 3-4 days విపరీతమైన దగ్గు. ఇంట్లో ఒకరికి స్టార్ట్ అయింది, వాళ్ళ నుంచి 2-3 అందరికి స్టార్ట్ అయింది. సో మోర్ పవర్ అనేది మేము వాడుతున్నాము. సో నేను ఒక 10 days 15 days అసలు వాడలేదు అన్నట్టు మోర్ పవర్. అయితే 3 days 4 days నేను మెడిసిన్ తీసుకున్న, దగ్గు తగ్గలేదు, జలుబు తగ్గలేదు. ఇంకా నేను మెడిసిన్స్ అన్ని స్టాప్ చేసేసి మోర్ పవర్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన 2 days కే నాకు అసలు తగ్గిపోయింది, మొత్తం తగ్గిపోయింది, జలుబు పోయింది. అంటే మనకి రెసిస్టెన్స్ పవర్ అనేది మన లోపల లేనందుకే ఇది వైరల్ ఫీవర్స్ కానివ్వండి, ఏదైతే మనకు వెదర్ చేంజ్ అవుతుంటదో ఆ వెదర్ చేంజ్ వల్ల కొంతమందికి ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ ఉన్న వాళ్ళకి అటాక్ అయిపోతుంటాయి. సో వన్ ఆఫ్ ద పర్సన్ నేను అనుకుంటా. సో కొంచెం ఇమ్యూనిటీ తక్కువనే. సో అప్పుడు ఆ మోర్ పవర్ చేసిన మిరాకిల్ ఈ రోజు వరకు మళ్ళీ నాకు దగ్గే రాలేదు. దగ్గు కానీ, జలుబు కానీ, తుమ్ములు కానివ్వండి, ఫీవర్ కూడా ఏది రాలేదు. నా సజెషన్ ఏంటంటే
మోర్ పవర్ అయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ మనకి ఇస్తుంది మ్యాగ్నెటిక్ తో పాటు. మీకు ఎవరైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే రెసిస్టెన్స్ పవర్ కోసం అయితే మోర్ పవర్ అయితే వాడాలి. నేను ఇది చెప్పాలని యాక్చువల్ నేను ఈరోజు షేరింగ్ వచ్చాను, ఎందుకంటే నాకు 3 days లోనే రిజల్ట్ వచ్చింది మోర్ పవర్ మాత్రం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. వండర్ఫుల్, గ్రేట్ మేడం. సో మోర్ పవర్ అనేది రియల్ గా అద్భుతం అన్నమాట.